ఏమైంది పొద్దు పొద్దుగా ఎక్కడ దేశం వెళ్ళిందా ఎట్లా ఎక్కడ వచ్చిండ్రు? ఏం లేక జానకితో మాట్లాడదామని వస్తుంది ఇటు. అవునా, బలి వచ్చిండ్రు బా. లేక లేక ఎప్పుడు రండి ఈరోజు? ఈరోజు అయితే వచ్చినాం కదా అత్త. ఎందుకు గట్లా మాట్లాడతావు? నేనేమంటే ఇంట్లోని తిడుతున్నా ఏమి? ఎప్పుడు రానోళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు ఏమైందేమో అని అడుగుతున్నా. ఏం కాలేక ఊరికైనా చూద్దామని వచ్చినాం. ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏముంది, గదే వంట గదే తిండి, తినాలి కూకునాలి, ఇంకేం పని ఉంది మనకి? లేకపోతే గేమ్ చెట్లు పెట్టుకొని వాళ్ళ గురించి ఇలా గురించి మాట్లాడుకుంటూ కూకోవాలి మనం, గంతే. అవునులే అత్త, రోజు ఒకటే పని చేసి చేసి అంత పిచ్చిలేస్తుంది. 2 రోజులు ఎడతాను వినాలని ఉంది. పోయి రాకూడదు నువ్వు నీ మొగుడు ఎక్కడన్నా? మంచిగా 2 రోజులు తిరిగి రండి. ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఉంటారు అలాగే ముసలోళ్ళ. అవునత్త, ఇప్పుడే తిరగాలి, మళ్ళా తిరగనికి శాతనే కాదు. మేము పోదాం పోదాం అంటే మా వాళ్ళు ఎక్కడ ఏమన్నారు, ఇంట్లోనే ఉంటారు. జానకి నువ్వు తిన్నావు? లేదత్తయ్య, తినాలి. తినిపోమలా, ఎంతసేపు ఉంటావు? తిని మన పన్నట్టు చూసుకోవచ్చు కదా. మళ్ళీ తినని ఇంకా కొంచెం సేపు, మళ్ళీ అక్కడిక్కడ తినడానికి కొంచెం సేపు, ఎందుకు టైం వేస్ట్ ఎందుకు చేస్తావు? అలాగే అత్తయ్య. ఏం కూర చేసింట అత్తయ్య రాజు మీరు? భలే వాసన వచ్చే. మావేం కూరలు ఉంటాయి అబ్బా, మీరున్నోళ్ళు మీరు 2-3 కూరగాయలు చేసుకుంటారు. మాదంటే ఒక కూర, ఏదో పప్పు చారు చేసుకుంటాము. ఏమున్నాళ్ళ మొత్తం ఎంత ఉన్నాయేమి, ఇన్నే ఉంటాం, ఇదే భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉండరు కానీ అన్ని అలకనే వస్తున్నాయి కదమ్మా కుక్కునతోనికి. ఏం కష్టం ఉండదు, కుక్కునతోనికి అన్ని వస్తుండే అన్ని చేసుకుంటున్నారు. మీదే సుఖం జీవితం. మీకేం తక్కువ నాతో, మీరు మంచిగానే ఉన్నారు కదా. మీకేమైంది, మీరు బాగా ఆస్తున్నోళ్ళే కదా. ఏమొస్తామా, ఉన్నదాన్ని చూసుకోవడం కూడా ఏం లాభం లేని వస్తాయి. దాని నుంచి రూపాయి లాభం లేదు, ఏం లేదు, పేరుకే ఉండదు అంతే. ఏమంటా ఉండనైతే ఉండదు, ఎప్పుడొకప్పుడు వస్తుంది కదా. సరే సరేనమ్మా. జానకి నువ్వు ఏంపో, ఇక రండి దగ్గరికి రండి మీరు. ఏమైందత్తా దగ్గరికి తెలిస్తే? కాదే, మా కోడలు ఉన్నప్పుడు ఎందుకు మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని మాట్లాడతారు? ఏమొచ్చింది మీకు? ఏమైతే సార్ చెప్తే, ఇప్పుడు తర్వాత మీ కొడలే కదా చూసుకోవాల్సింది. నీకున్నది ఒక కొడుకు, ఇప్పుడు కోడలు, వాళ్ళే కదా చూసుకోవాల్సింది. ఏమైతే చెప్తే తెలవాలి అన్నీ ఆ పిల్లకు కూడా. అవునత్త, అన్ని ఇప్పుడే తెలిసి పెట్టుకుంటే చూసుకుంటారు కదా. అట్లా కాదే, ఇప్పుడు అందరు ఎట్లా జమైండ్రు, మంచిగా ఉన్నారు అనుకున్నా. ఆస్తి మంచిగా ఉందంటే కొట్లాడి విడాకులు తీసుకొని ఆస్తిని తీసుకొని పోతాయి బిడ్డలు, ఆశకి ఆస్తి కావాలని. మీరేమో అన్ని ఎట్లున్నాయి గట్లున్నాయి అని మాట్లాడితే ఆ పిల్లకి ఆశ కొట్టి ఏదైనా లొల్లి పెట్టుకొని విడాకులు అని ఆస్తి తీసుకొని పోతే ఏం చేస్తారు? అవును అత్తో, అది కూడా నిజమే. అందరు మంచోళ్ళు లేరు. పెళ్ళైన కొన్ని రోజులకే కొట్లాటలు పెట్టుకొని విడాకులు తీసుకొని భర్తలతోన ఆస్తులు తీసుకొని పోతున్నాయి. ఇంకోసారి ఏమనంలే. అత్త ఏమున్నదో నేను మస్తు తెలివైన దాన్ని, ఎప్పుడు ఏడ ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు. ఇలాగుండాలని మా అత్త ఉంటది, ఎప్పుడు ఎడ్డి మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది ఆమెకే తెలియదు. కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లగాడు పుడితే అప్పుడు చెప్పాలి. ఇప్పుడు పెళ్ళైన కొత్తలని చెప్పినాం అనుకో, ఆస్తికి పోయి ఏదో కొట్లాటలు పెడతాయి బిడ్డలు. ఇక ఆస్తి కోసం నాకు సగం కాదు అది కావాలని లొల్లి పెడతాయి. అయినా చూస్తుంటే జానకి అట్లా లేనట్టుంది అత్త, మంచి పిల్లలాగా ఉంది. ఏం చెప్పినా ఈయనట్టుంది కదా. అవునత్త, వేరే వాళ్ళు ఈ పాటికి అంటే ఇంకా చాలా కథలు చేస్తుండ్రి. దానికి మంచి పిల్లనే ఉంది. అవునే, అందరు మంచోళ్ళే కానీ పైసలు అవి చూడంగా అందరు మారుతారు. ఎవరి గుణం ఎప్పుడు మారేది తెలియదు కదా. మనం మంచిగా ఉన్నారని మంచిగా ఉంటే మన కిందనే గొతులు తవ్వుతారు. అది కూడా కరెక్ట్ అత్తో, ఎక్కువ ఎవరికి ఏం తెలియదు. అందుకే చెప్తాను, మాట్లాడే వరకు తిన్నావా ఉండవా ఎట్లుండవు కదా ఒకటి మాట్లాడాలి, అన్నీ చెప్పకూడదు. అవునా, సరేలే అత్త, ఇంకేం చెప్పాం కానీ మాట్లాడే వరకు మాట్లాడాలి, గమ్మున ఉండాలి. సరేనత్త, మేము భయిస్తాము. ఏంది గిట్ల వస్తారు గట్లా పోతారు, ఏం కొంచెంసేపు కూడా ఉండరు? పోయేస్తామే, పని ఉంది. సరే సరే మీ ఇష్టం.